నిరుపేద యువతి చదువుకు గోపా సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీషా అనే నిరుపేద యువతి అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆర్థికత తెలుసుకున్న గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్ యువతి ఉన్నత చదువుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం యువతికి ఆర్థిక సహాయం అందజేసిన విక్కుర్తి లక్ష్మీనారాయణను గోపా సభ్యులు ఘనంగా శాలువతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా లేని గౌడ కులస్తులకు అండగా గోపా కమిటీ పనిచేస్తుందని, మనీషా తండ్రి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకొని మనీషా ఉన్నత చదువుల కోసం సహాయం చేయడం జరిగిందని అన్నారు. చదువుకోవాలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు మరిపల్లి చక్రవర్తి గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విక్కుర్తి అంజయ్య గౌడ్, పులి రామ్ గోపాల్ గౌడ్, వేములవాడ మండల అధ్యక్షులు దూరం సంపత్ గౌడ్, రుద్రంగి గౌడ సంఘం అధ్యక్షులు పల్లి గంగాధర్ గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మన రుద్రంగిలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఎందరో ఇలా అనాథలుగా ఉంటున్నారు. మరి వాళ్ళకు మనం చేసేటువంటి సహకారం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక బడ్జెట్, చిన్న బడ్జెట్ అయినా సరే, 10 రూపాయల బడ్జెట్, ₹1 నుంచి అటు డబ్బా పెట్టండి. ఎవరికైనా కానీ ఆపదలో ఉన్నా కానీ, నష్టంలో ఉన్నా కానీ, కష్టంలో ఉన్నా కానీ వాళ్ళకు చెందేటట్టు ఒక మన గుళ్ళో కాదా పెట్టినటువంటిది డబ్బా ఎట్లుంటుందో అటువంటిది మన సంఘంలో ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరైనా ఎవరికి ఇష్టం ఉన్నంత అంత 10 రూపాయలు, 5 రూపాయలు వేసేటట్టు ఒక ప్రయత్నం చేసి మన యొక్క వంశస్థుల యొక్క డెవలప్మెంట్ కొరకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విక్కుర్తి లక్ష్మీనారాయణను దృష్టిలో పెట్టుకొని వారి స్ఫూర్తితో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మీరు లక్ష్మీనారాయణ సార్ గారు వచ్చిర్రు అంటే ఎంతో దూరం నుంచి, అంటే ఇట్లా ఆపుతుందని చెప్పగానే వచ్చిర్రు. అంటే మనము మన సంఘం తరఫున ఇక్కడ ఉన్నాము. వాళ్ళ అవసరం ఏందనేది మనకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు కూడా మనం ఏదో రకంగా వాళ్ళకు సహాయం చేస్తే మనకు కూడా మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ సంఘం మీటింగ్లో ఒక చిన్న ఏదో ఒక విషయం మాట్లాడి ఏదో రకంగా దీన్ని కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేటట్టు, ఆమె ఉన్నత చదువులకు ఉపయోగపడేటట్టు ఒక చిన్న నిర్ణయం తీసుకొని కొంచెం ఆర్థిక సహాయం మన సంఘం తరఫున చేయగలని నా కోరిక. గౌడ గోపా అసోసియేషన్ నుండి మన పెద్దలు విక్కుర్తి లక్ష్మణ గారికి, అదేవిధంగా తనతో వచ్చినటువంటి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మన ఆర్థికంగా ఈరోజు ఎందుకనంటే స్టడీ ఎడ్యుకేషన్ కొరకు ఈరోజు మనీషా గారికి వీళ్ళు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సహాయంతో వీళ్ళు అదే స్టడీ పరంగా కూడా, ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో మంచిగా చదువుకొని ఎదిగి జాబ్ ప్రపోజల్గా మారి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండేలా మేము ఉన్నాము తోడు నీడగా అని చెప్పారని అంటూ ఈ మన విక్కుర్తి లక్ష్మణులు గారు వచ్చి వారికి సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటున్నామంటే ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఏదైతే ఒక అమ్మాయి తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఈ రోజుల్లో చాలా అవసరము. పెరిగిన ఈ ఖర్చుల విషయంలో కానీ, లేదంటే తనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ విక్కుర్తి లక్ష్మణ గారు ఎవరైతే ఉన్నారో ఇతను గోపా జిల్లాకు సంబంధించి మనకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇతను మన ఊరికి వచ్చి మన ఊరిలో ఉన్న అమ్మాయిని తను ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మనకు ఒక కొద్ది ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగింది. ఇది చాలా చాలా మంచి విషయము. ఈ సందర్భంగా ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే, మన గౌడ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ, మండల కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది. అలాగే మన గౌడ సంఘం తరపు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నదే మన ఉద్దేశము. సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చారు. ఈయనకు చిరు సత్కారం చేయడం అనేది జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము, తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది.